హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తారో ప్లీజ్ సపోర్ట్ మీ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను వచ్చేసి నా రిపోర్ట్స్ చూపెట్టాలనుకుంటున్నాను అనమాట. జెండర్ ఏంటి, నాకు ఎలా తెలిసింది, టిఫా స్కాన్ ఎప్పుడు, ఎలా, నేను ఏ హాస్పిటల్లో చూపించుకున్నాను ఏంటని. నేను వచ్చేసి వసుధ హాస్పిటల్లో చూపించుకున్నాను అనమాట. కర్మంగడ్ దగ్గర చూపించుకున్నాను. డాక్టర్ అయితే చాలా మంచిగా చూసింది. మీలో ఎవరైనా విజిట్ కావాలంటే వెళ్ళి విజిట్ చేయొచ్చు. అండ్ రిపోర్ట్స్ అనమాట, మనం ఫస్ట్ ఒకటి చూపించుకుంటాం కదా, అది కన్ఫర్మా కాదా అనేది, మనకు తెలుస్తుంది కదా కన్ఫర్మా కాదా అని. అప్పుడు ఒకటి చూపించుకున్నాను, స్కానింగ్ చేశాను, ఇలా వచ్చింది అనమాట. మీకు కనిపిస్తుంది అనుకుంటాను. ఇది మనకి బేబీ ఫామ్ అయ్యేది మనకి ఇలా వస్తుంది రిపోర్ట్. హోప్ మీకు కనిపిస్తుందా? ఇది అనేది లోపల బేబీ అనమాట. నేను ఫస్ట్ కన్ఫర్మ్ చేయించుకునేటప్పుడు నా హ్యాపీనెస్ అంతా ఇంత కాదు, నా హ్యాపీనెస్సే కాదు, మా ఫ్యామిలీ అందరి హ్యాపీనెస్ అసలు వి కాంట్ ఎక్స్ప్రెస్ అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, దేవుడు ఇచ్చిన ప్రసాదం కదా, అసలు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా అనమాట. అంటే దేవుడు ఇచ్చింది మనం ఎందుకు తీసుకోవద్దు అని అలా అనుకున్నాము. కానీ ఎంత హ్యాపీగా అనిపించిందో. మనకి స్కానింగ్ అప్పుడు చూపిస్తారు కదా, చూడండి బేబీ హార్ట్ బీట్ అది ఇదే అని, అప్పుడు ఎంత హ్యాపీగా అనిపించిందో. ఇంకా ఇది చూసేటప్పుడు అయితే ఇంకా హ్యాపీ అనిపించింది. డాక్టర్స్ మనకి అర్థం కాకపోతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది ఏంటి అనేది. ఇది వచ్చేసి ఇన్నర్లో బేబీ అనమాట, మన లోపల ఉన్న బేబీ. ఇంకొకటి మనకి వాళ్ళు అప్పుడే చెప్తారు మనకి సింగిల్ బేబీయా లేకపోతే 2 బేబీసా అని. నాకు వచ్చేసి సింగిల్ బేబీ అనమాట. సింగిల్ బేబీ దగ్గర టిక్ చేశారు నాకు. అండ్ మనకి అప్పుడే డ్యూ డేట్ కూడా ఇస్తారు. నాకైతే డ్యూ డేట్ ఇచ్చారు, నాకు అక్టోబర్ 16కి ఇచ్చారు. కాకపోతే నాకు ఎప్పుడు పుట్టారంటే అక్టోబర్ 7కి పుట్టింది అనమాట. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఎగ్జాక్ట్ గా డేట్ ఇవ్వలేరు, బట్ గెస్ట్ చేసే డేట్ కదా. ఇది వచ్చేసి నా ఫస్ట్ స్కానింగ్ రిపోర్ట్ అనమాట. అసలు ఇది ఎప్పటికీ గుర్తుండిపోవాలి అని చిన్న వీడియో తీసుకొని పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మళ్ళీ ఇంకొకసారి వాళ్ళు నన్ను రమ్మన్నారు. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ఆర్ 2 మంత్స్ తర్వాత రమ్మన్నారు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఇంకా క్లియర్ గా అర్థమైపోతుంది. ఇది అనేది హెడ్, మనకి హెడ్ అనేది తెలుస్తుంది. ఇది అనేది పార్ట్స్ అనమాట. అంటే నాకైతే అట్లనే అర్థమైంది, మీకు ఎట్లా అర్థమవుతుంది? ఇది హెడ్ లానే ఉంది కదా సేమ్. సో నేను అలా అనుకున్నాను అంటే ఇది హెడ్, ఇది పార్ట్స్ అని. అసలు ఇది ఇంకా సెకండ్ చూడండి, అబ్బా బేబీ కంప్లీట్ గా ఫామ్ అయిపోయింది అని ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయా అనమాట నేను. మనకి అలా మనం వెళ్ళినప్పుడల్లా డ్యూ డేట్ అనేది అంటే కొంచెం చేంజ్ చేశాను నాకు. అంటే నాకు అక్టోబర్లోనే ఇచ్చారు. ఇది అయిపోయిన తర్వాత చిన్న మనకి మెడికల్స్ అవి ఇస్తారు కదా, ఇవి అవన్నమాట. నెక్స్ట్ నేను టిఫా స్కాన్ చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసి టిఫా స్కాన్ రిపోర్ట్ అనమాట. మనకి టిఫా స్కాన్ అంటే అరౌండ్ 5 మంత్స్ 6 మంత్స్లో తీపించుకోవాలి. అప్పుడు బేబీ పార్ట్స్ అనేవి గట్టిగా ఫామ్ అవుతాయి అనమాట. నాకు అప్పుడు డాక్టర్ సజెస్ట్ చేశారు, నేను అప్పుడు చూపించుకున్నాను. చూస్తున్నారా, సింగిల్ అని ఉంది. అండ్ సర్విక్స్ వచ్చేసి 3.30 సెంటీమీటర్స్, ఫ్యూటర్స్, సర్వే అండ్ బ్లడ్ అవి ఎంత ఉన్నాయి, హార్ట్ బీట్ వచ్చేసి 155 BPM అవన్నీ ఉన్నాయన్నమాట. అంటే మనకి టిఫా స్కాన్లో చాలా క్లియర్గా తెలుస్తుంది బేబీ పార్ట్స్ అనేవి కరెక్ట్గా ఫామ్ అయ్యాయా లేవా అని. మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, థారక్స్, హార్ట్ బీట్, అబౌట్మెంట్, కేయుబీ, ఎక్స్ట్రీస్, ఇంప్రెషన్స్ అవన్నీ మనకి ఉన్నాయన్నమాట. మేము ఏం చేసాము, ఇలానే మనకి వీడియోస్ పెడతారు కదా, అలా చూసి మేము ఒక జెండర్ అనుకున్నాము. కానీ ఇంకొక జెండర్ వచ్చింది అనమాట. మీ క్లాస్లో రివీల్ చేస్తాను. అఫ్కోర్స్ మీలో నా చాలామంది వీడియోస్ చూసి మీకు అర్థమైపోతుంది. ఇలా వాళ్ళు ప్రింట్అవుట్స్ ఇస్తారనమాట. అంటే ఎక్కడ ఉంది ఏంటి అనేది. మీకు ఇక్కడ ఇంకొకటి చూస్తే, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మీకు ఇంకా కనిపిస్తాయి చూడండి. హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటాను. మన నేమ్ తోటి క్లియర్గా ఉంటుంది ఏంటి, ఎన్ని సెంటీమీటర్స్ ఉంది, ఒక్కొక్క పార్ట్ అలా అనేది మనకి క్లియర్గా వాళ్ళు ఇస్తారనమాట. ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఇలా నాకు క్లియర్గా అన్నీ మెన్షన్ చేసి ఇచ్చారు. నాకే కాదు ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటుంది టిఫా స్కాన్. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది బేబీ హెడ్ లాగా కనిపిస్తుంది కదా, నాకు అలానే అనిపించింది. చూడండి ఎంత క్లియర్గా ఇవన్నీ చూస్తే మనం ఎంత కష్టపడ్డాము, మనం ఎంత పెయిన్స్ భరించాము అనేది మనకు అనిపిస్తుంది కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మీ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.